చాలామందికి ఏంటంటే గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ రెండిట్లో ఏది తీసుకోవాలి, ఏది మనకు బెటర్ ఉంటుంది అని చెప్పేసి మనకి చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. సో, ఆ డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లారిఫై అయ్యే విధంగా ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకి పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్ తీసుకుంటే, పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ మీకు 14 అబోవ్ టు 18, 19 కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ బ్యాంక్. గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ మీరు సెక్యూర్ లోన్ కాబట్టి ఆబ్వియస్లీ 10% కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు వేరియేషన్ డిఫరెన్స్ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది పర్సనల్ లోన్‌లో ఎక్కువగా ఉంటుంది. 2-3% లేదా 1.5% అబోవ్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. 500-800 ప్లస్ ఎవరైతే మీకు గోల్డ్ వాల్యుయేషన్ చేయడానికి వస్తారో వాళ్ళ చార్జెస్ మాత్రమే ఉంటాయి దీంట్లో. ఆ రెండిట్లో కంపేర్ చేసుకుంటే. అలాగే మీరు ఒక 1 ఇయర్ పర్సనల్ లోన్ ఈఎంఐ కట్టారనుకుందాము. అలాగే దీనికి ఇంట్రెస్ట్ పే చేస్తూ వస్తున్నారనుకుందాం గోల్డ్ లోన్‌కి. మీకు కట్టిన అమౌంట్ మొత్తం మీకు ఇంట్రెస్ట్ లేదా ప్రిన్సిపల్‌కి డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది గోల్డ్ లోన్‌లో. అదే పర్సనల్ లోన్‌కెళ్తే మీరు కట్టే అమౌంట్‌లో 80% వరకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే మీరు పే చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్‌కి మీకు దాంట్లో వెళ్ళిపోతుంది. మిగిలిన అమౌంట్ మాత్రమే అంటే